అందరిలాగా స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి, చాలా గుండెలు పిండి వేసి మనసు గాయపరిచిన అనుభవాలు జీవితంలో. అలాగా మీరు ఒంటరి మహిళ ఉండి మీరు సేవ ఎలా చేయగలుగుతున్నారమ్మా? ఆ పరిశుద్ధాత్మ అనే ఒక వరం ఉంటే సేవ ఎలాగైనా చేయొచ్చు. ఆ దైవశక్తి అనే ఒక వరాన్ని మనం సంపాదించుకోవాలండి. ఏది శాశ్వతం కాదు, ఏమి పట్టుకెళ్ళేది ఏమీ లేదండి. తల్లి పోయిందండి, తండ్రి పోయాడు, భర్త పోయాడండి, రేపు నా నేడే నన్ను వదిలేసి వెళ్ళిపోతుందండి. ప్రాణం అన్నాలో సువార్త చేస్తానండి. ఉన్న ఆస్తినంతా అమ్ముకుని మీరు పరిచయం చేస్తున్నారు. మా కుటుంబం పోషణ, మా కుమారుడు భవిష్యత్తు ముందుకేంటో అని ఆలోచించుకోలేదు. నా పరిచర్కి ఏంటంటే నేను కన్నీళ్ళే పెట్టుగా పెడతానండి. ఆయన పాదాలు పట్టుకుని ఎడతాను. నా సేవను నిలబెట్టు ప్రభువా, నా గ్రామాన్ని కాపాడు తండ్రి. దేవునికి ఒక హతసాక్షిని అయిపోవాలి. హతసాక్షిని అయిపోయినా సరే దేవుని ప్రత్యక్షత, ఆయన పరిశుద్ధాత్మ ప్రజల్లోకి కనిపించాలి. ఆయన నిజస్వరూపం అందరిలోనూ కూడా కనబడాలి అంటే నేను మొదటి దేవుని కోసం నిలబడాలి. శరీర జీవితం తక్కువే కానీ ఆత్మీయ జీవితం అయితే చాలా ఎక్కువ అండి. నేను బలహీనురాలనే, కానీ దేవుడు బలవంతుడండి. నిజంగా ఊరంతా కూడా మా కుటుంబం గురించి చాలా వింతగా చిత్రంగా మాట్లాడుకునేవారండి. ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. ఇప్పుడు ఏలూరు నుంచి సామర్లకోట పక్కన రాజుపాలెం అనే ప్రాంతం రావడం జరిగింది. చిన్నతనంలోనే తండ్రి, తల్లి, అక్క, అలాగే వివాహం అయిన తర్వాత భర్త, అత్తయ్య, మావయ్య చనిపోవడం జరిగింది. ఒంటరి మహిళ ఉండి, తన పుట్టికే ఒక విచిత్రమై ఉండి, తన ఆస్తినంతా అమ్ముకుని ఇప్పుడు సేవా పరిచర్యలు ఎలా సాగుతున్నారో ఈ అమ్మగారి యొక్క రక్షణ సాక్ష్యం తప్పకుండా మొదటి నుంచి చివరి వరకు చూడమని ప్రాధాయపడుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దైవ బిడ్డలైన దేవుని ప్రజలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మహోదయలో ఈ శ్రేష్టమైన అవకాశాన్ని ఇచ్చిన ఆ దేవాతి దేవునికి వందనాలు. అలాగే నన్ను ప్రేమించి మా రాజుపాలెం గ్రామం సహోదరులు బ్రదర్ జోషి గారు మా యొక్క మందిరానికి రావడం ఎంతో గొప్ప భాగ్యం అని నేను ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మాది కిర్లంపూడి మండలం, రాజుపాలెం గ్రామం అండి. నేను బాల్యం నుండి కూడా ప్రభులో కొనసాగుతున్నాను. నా జీవితం ఒక ప్రత్యేకమైందండి. నేను కూడా మా గ్రామంలో ఒక ప్రత్యేకమైన అమ్మాయిని. ఈ దినాన్ని నా యొక్క జీవిత సాక్ష్యాన్ని మీ అందరికీ తెలియచేయాలి అని అనుకుంటున్నాను. దేవుడు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చాడు. బ్రదర్ని కూడా ఇక్కడికి తోడుకొని రావడం నాకు మహదానందము, చాలా సంతోషము. మాలాంటి దీనుల దగ్గరికి రావడము, ఇలా సాక్ష్యాలు సేకరించడము, నిజంగా దేవుడు గొప్ప సువార్త పరిచర్యలో జోషి బ్రదర్ గారిని వాడుకుంటున్నాడని నేను దేవుని స్తుతిస్తున్నాను. మా నాన్నగారు గణేష్ల బాబురావు గారు, అమ్మ నౌకరత్నం అండి. మా అమ్మగారికి పిల్లలు లేరండి. ఒక 5 సంవత్సరాల వరకు వివాహం అయిన 5 సంవత్సరాల వరకు సొంత మామయ్య గారు, మా నాన్నగారు వివాహం చేసుకున్నది. అయితే మా అమ్మమ్మ గారు ప్రభుని నమ్ముకున్నారండి. ఆమె చాలా భక్తిపరురాలన్నమాట. అంటే దేవుడు అంటే ఏంటో తెలియని రోజుల్లో ఆమె ఒక ప్రవక్తగా భాషలు మాట్లాడటం, ప్రార్థనలు చేయడం, దర్శనాలు వచ్చాయని చెప్పడం జరిగేది. అయితే మా అమ్మగారికి వివాహమైన 5 సంవత్సరాలకి పిల్లలు లేక దేవుడు చాలా బాధపడే మా అమ్మ, నాకు పిల్లలు పుట్టరు, ఇంకా నేను ఎందుకు ఇంకా అనేసి బాధపడి విచారం, చనిపోతానా అని కూడా ఆలోచన కలిగి ఉండేదటండి. మరి మీ అమ్మ నాన్న దేవుడు తెలుసుకున్నారమ్మా? అయితే ఈ పిల్లలు లేని పరిస్థితిని బట్టి అమ్మ ప్రభువులోకి రావడం జరిగిందండి. ప్రభువుని అమ్మ నమ్ముకోవడం ప్రారంభించింది. అమ్మమ్మ గారికి దేవుడు ఒక దర్శనం చూపించాడటండి. అమ్మ, మీ రత్నానికి దొరల పిల్లలాంటి పిల్లలు పుడతారు అని చెప్పారట. అప్పటి నుంచి కూడా మా అమ్మమ్మ గారు అనుకునేదట, దొరల పిల్లలాంటి పిల్లలు పుడతారని దేవుడు చెప్తున్నాడు, నిజమేనా, నిజంగా జరుగుతుందా, దొరల పిల్లలాంటి పిల్లలు పుడితే మనం పెంచగలమా అని అలాగ ఆలోచనలో ఉండేవారట. కానీ దేవునికి బాగా మరపెట్టుకోవడం వాళ్ళకి అలవాటైందండి. మా అమ్మమ్మ గారు బాగా గొప్ప ప్రార్థనా పరులండి. మా కాపు కులస్తులో సాధారణంగా యేసు ప్రభుని అంగీకరించరు. మందిరాలకు వెళ్ళడానికి కానీ, చర్చికి వెళ్ళి సువార్తలోను సేవలో పాల్గొనడం కానీ అంగీకరించే మనుషులైతే
మా రక్త సంబంధంలో మా బంధువులు లేరు, కానీ మా అమ్మమ్మ గారి ద్వారా చాలా మందికి సువార్త ప్రభు యొక్క ప్రత్యక్షత కలిగిందండి. అయితే అమ్మగారికి మొదట అక్క పుట్టింది. అక్క పుట్టిన ఒక సంవత్సరానికి అన్నయ్య తర్వాత మూడో కాన్పులో దేవుడు అమ్మమ్మ గారికి వాగ్దానం ఇచ్చినట్లే తెల్ల పిల్లలు పుడతారు, దొరల పిల్లలు పుడతారు అన్నట్టుగానే మూడో అమ్మాయిగా దేవుడు నన్ను ఇచ్చాడు. 4వ అబ్బాయి తమ్ముడు అన్నమాట. అయితే వీళ్ళ ముగ్గురు కూడా అక్క, అన్నయ్య, తమ్ముడు మామూలుగా మీలాగే మామూలుగా ఉంటారు. నేను ఒక్కదాన్నే చాలా ప్రత్యేకంగా దేవుడు అనుగ్రహించాడు అన్నమాట అండి. అయితే నేను పుట్టినప్పుడు చాలా మంది ఆశ్చర్యంగా ఈ అమ్మాయి ఎలా పుట్టింది ఏంటి, చాలా ఇంకా బొమ్మే, ఇంకా తల కూడా తెల్లగా ఉండటం, మొత్తం శరీరం అంతా కూడా తెల్లగా ఉండటం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించిందండి ప్రజలకి. చాలా వింతగా చెప్పుకునేవారట. అప్పుడు కళ్ళు అస్సలు తెరిచిదాన్ని కాదటండి. అంటే వెలుతురు ఎక్కువ చూడలేనమాట. ఎండ పడదండి, శరీరానికి కూడా ఎండాకాలం 3 నెలలు కూడా చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో చాలా మంది పిల్లలు మీరు పెంచలేరు, వాళ్ళకిచ్చేయండి వీళ్ళకిచ్చేయండి. ప్రతిపాడులో ఇంద్రమాన్ ఉందండి, పిఠాపురాన్ని హాస్పిటల్ ఆర్సీఎంకి సంబంధించిన హాస్పిటల్ ఉంది కదండి, అగ్రహారం హాస్పిటల్, అక్కడ కూడా ఇచ్చేయమంటే మా నాన్నగారు పిల్లని ఇచ్చేస్తే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, పెంచలేక ఇచ్చేసారు అనుకుంటారు, మనమే పెంచుకుందాం అనేవారు. మా అమ్మ అయితే ఇచ్చేద్దాము వాళ్ళ దగ్గర ఉంటే బాగా చూస్తారని మా అమ్మమ్మ గారు కూడా ఆశపడేవారు, కానీ మా నాన్నగారు అయితే అంగీకరించలేదండి. ఏ బిడ్డనైనా సరే దేవుడిచ్చిన బిడ్డలో మనకున్నంతలోనే పెంచుకుందామని అలాగా అమ్మగారు నాన్నగారు కూడా మా 4 పిల్లల్ని కూడా పెంచారండి. అయితే మా నాన్నగారు రైతు అన్నమాట. మాకు 3 ఎకరాలన్నర పొలం ఉంటే అక్కకి 1 ఎకరం పొలం ఇచ్చారు, అన్నయ్యకి నాకు తమ్ముడికి మాకు కొద్దిగా పొలం ఇచ్చారు. గర్భసంచిలో క్యాన్సర్ వచ్చేసిందండి. క్యాన్సర్ వచ్చేస్తే అమ్మకి క్యాన్సర్ వచ్చిన తర్వాతే అన్నయ్యకి కూడా వివాహం చేసామండి. అన్నయ్యకి వివాహం చేసిన తర్వాత అమ్మకి క్రమేపీ ఈ వ్యాధి 3rd స్టేజ్కి వచ్చేసిందండి. గర్భసంచిలో ప్రవేశించింది కదండి, 3rd స్టేజ్కి వచ్చేస్తే మేము వైజాగ్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో అమ్మకు వైద్యం చేయించడం ఇంకా నలిగిపోతా ఉన్నామన్నమాట. చాలా యాతన పడి బాధపడుతున్న సమయంలో ఇంకా చివరి సమయంలో డాక్టర్లు నెలకు ఒకసారి తీసుకెళ్ళేవాళ్ళండి. అలాగా ఒక 3 సంవత్సరాలు తిప్పామండి. 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత డాక్టర్ గారు అన్నారు, ఇంకా వైద్యానికి తీసుకురాకండి, ఈవిడ ఎంతో కాలం బ్రతకదు, ఈవిడ చనిపోతారు అని చెప్పారండి. అప్పుడు బాగా ప్రభుని, ఎందుకు ఇంత కష్టం వచ్చింది, తల్లి అండలేకపోతే కంటి చూపు సరిగా కనిపించదు, యవనసరాలను అయ్యి కొద్ది కూడా బ్రతుకంటే భారం అనిపించేది. అంటే రైతు కుటుంబంలో పుట్టిన కుటుంబం అందరూ ఉన్నా సరే అవిటితనం ఉంది కదా, కళ్ళు కనిపించకపోవడం, ఎక్కువ అందరిలాగా స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి, చాలా గుండెల్ని పిండి వేసి మనసు గాయపరిచిన అనుభవాలు జీవితంలో. అలాగా కొన్ని దినాలు రాత్రి పగల్లో కూడా భోజనం చేయకుండా కన్నీరు కార్చి ఏడ్చిన దినాలు ఉన్నాయి. అలాగా అమ్మగారు 1.5 సంవత్సరం మంచం మీద ఉండిపోయిందండి. 1.5 సంవత్సరం మంచం మీద ఉండిపోతే ఇంకా ఆవిడ కోలుకునే పరిస్థితి లేదు. అయితే నాన్నగారు చేలో ధాన్యం అంటే సంక్రాంతి ముందు రోజు, అంతగా ముందు రోజు అన్నమాట, ధాన్యం సావుకారు గారి బండి మీద తీసుకెళ్తే నాన్నగారికి చిన్నప్పుడు కాలు ఇరిగిపోతే కాలులో చిన్నదే ఏదో చేశారట, సరి చేస్తే అదే కాలుకి సైలెన్స్ కొట్టడం కాలిపోయిందండి. అయితే ఈ సైలెన్స్ కొట్టడం కాలిపోతే కాలిపోయిన రోజుకి వాసిపోయిందండి. 3వ రోజు పక్కన దివ్యులు హాస్పిటల్ తీసుకెళ్ళామండి. వాళ్ళు ఏమన్నారంటే, ఈయనకి షుగర్ ఉందమ్మా, ఈ కాలు మాందో వాడరేవు గారు హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అన్నారు. తీసుకెళ్ళిపోండి అంటే అమ్మ మంచం మీదే ఉంది. ఈ నాన్నగారిని వాడరేవు గారు హాస్పిటల్లో ఉదయం 7:30కే ఆటో పెట్టుకొని అన్నయ్య తమ్ముడు తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోతే అక్కడ ఈ కాలు అదేటమ్మా ఇంకా వాసిపోయి డాక్టర్ గారు చూసి చాలా శృతి మించిపోయింది అనేసి అన్నారటండి. అన్న తర్వాత ఉదయం 7:30కి తీసుకెళ్ళిన వ్యక్తి రాత్రి 7:30కే చనిపోయారు. అంటే ఈ షుగర్ ఉంది, తర్వాత హార్ట్ కూడా వచ్చేసిందట. అప్పటికి 2 సార్లు హార్ట్ అంటే గుండెలో నొప్పి వచ్చేదట, కానీ మనకి ఎప్పుడు తెలియపరచలేదండి ఆయన.
ఆయనకి బలహీనత ఉన్నదని. అయితే ఈ ఇలాగ జరిగినప్పుడు నిజంగా ఊరంతా కూడా మా కుటుంబం గురించి చాలా వింతగా చిత్రంగా మాట్లాడుకునేవారండి. ఆవిడ అలా మంచం మీద ఉంది, నడిచి నడిచి ఆయన చనిపోయారు. నాన్నగారు జనవరి 17లో చనిపోయారండి, అమ్మగారు ఏప్రిల్ నెలలో చనిపోయారండి. అంటే మంచం మీద ఉన్న అమ్మ కంటే తిరిగే నాన్నగారు ముందే చనిపోయారండి. చనిపోయిన తర్వాత ఆ 3 నెలల తర్వాత అమ్మ చనిపోయారు. అమ్మ చనిపోయిన తర్వాత ఇంకా అందరూ కూడాను చాలా మా కుటుంబం గురించి ఏటి తల్లి అయినా ఉండాలి, తండ్రి అయినా ఉండాలి, బిడ్డలు ఇద్దరినీ కోల్పోయారు. ముందు ఇంటికి పెద్ద కూతురు ఆవిడ చనిపోయింది, ఈ కుటుంబం ఎలా అయిపోయింది, ఈ ఇల్లు ఎలా అయిపోయిందని ఇల్లు అమ్మేయాలని పెట్టారండి అందరూ. ఇల్లు అమ్మేయాలని పెడితే మాకు ఏంటంటే మా నాన్నగారు నిజంగా అతను దుర్వినియోగం చేయకుండా మా కోసం ఎంతో శ్రమపడి కష్టపడి అతను మంచి బట్టలు కూడా వేసుకునేవారు కదండి. ఎక్కడికైనా ఇలా 3 చేతులు ఉండేయండి. ఏంటంటే బట్టలు తీసుకోమంటే అనేవారు చాలని, ఎవరైనా వెళ్ళి రావడం వెంటనే ఆ బట్టలు ఇప్పేయడం, మళ్ళీ అవి శుభ్రం చేసామన్నా బీరువాలో పెట్టామని. నిజంగా మా కోసం మా నాన్నగారు అయితే చాలా త్యాగమే చేశారని చెప్పాలండి. ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే. అయితే అమ్మగారు కూడా చనిపోయిన తర్వాత అందరూ దొరమ్మకి వివాహం చేయాలి, ఎలా ఉంటుంది, ఇలా ముగ్గురు ఎలా ఉన్నారనేసి చాలా బాధపడుతుంటుంటే అప్పుడు మా బంధువుల ద్వారా సంబంధం వచ్చిందనమాట. మా పెద్దనాన్నగారు అబ్బాయిల ద్వారాగా వస్తే పిఠాపురం మండలం అన్నమాట, భోగాపురం ప్రతిపాడు. భోగాపురం ప్రతిపాడు వివాహం. వాళ్ళకి ఏమీ లేదండి, నిరుపేద ఆయన. అయితే వీళ్ళందరూ చుట్టాలు బంధువులు అందరూ కలిసి నాన్నగారు పొలం ఉంది కదండి, ఒక 50 సెంట్లు పొలం అంటే 1/2 ఎకరం పొలం ఇచ్చి పెళ్లి చేశారండి. అయితే వివాహమైన మరుసటి సంవత్సరానికంటే సంవత్సరం పూర్తి కాకుండానే దేవుడు గర్భాన్ని తెరిచి బాబునిచ్చాడు. వాళ్ళు చాలా నిరుపేదలు, అంటే పెంకుటిల్లు ఉండేదండి, ఆ ఇల్లు కూడా పడగొట్టేశారు. ఏదో పనికిరానిది 1 సెంటున్నర స్థలం మాత్రం ఇచ్చారు, కానీ ఇంకా మాకు ఏ అండా లేదండి. 8 సంవత్సరాలు ఇంకా అద్దె ఇంట్లోనే సమయం గడిపేవాడి. ఆ ఊరు బాణీని బట్టి నలుగురు దిక్కుని చేరితే చెడ్డ అలవాటు వచ్చేస్తుంది కదండి. అతనికి త్రాగడం అలవాటు ఉందండి. ఆ అలవాటుని బట్టి ఏంటంటే హార్ట్ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా యేసయ్యలో ఉన్నాను కాబట్టి ఆయన ప్రేమను మర్చిపోలేదు, ఆయన కృప నన్ను విడిచిపోదని నేను బాల్యంలోనే దేవుళ్ళలోకి వచ్చాను. కాబట్టి దగ్గర నేను 25 సంవత్సరాలు అయింది ప్రభులోకి వచ్చి. నేను 20 సంవత్సరాలు అవుతుంది బాప్తిసం తీసుకున్నాను. అలాగే మేము భోగాపురం ప్రతిపాడులో ప్రసన్న కుమార్ గారు చర్చికి, విశ్వాస గృహం అన్నమాట, ఆ పాస్టర్ గారు చేబ్రోలు అన్నమాట. ఆ పాస్టర్ గారి చర్చికి వెళ్ళడం బాగా ఆత్మీయ స్థితిలో 8 సంవత్సరాలు స్థిరమైన పునాది అక్కడే నేను బాగా వేసుకుని బాగా ఆ పాస్టర్ గారు నన్ను చాలా ప్రతి విషయానికి కూడా ప్రార్థన చేయడానికి, పాటలు పాడడానికి, ప్రతి విషయంలోనూ కూడా సంఘంలో ఒక ఇన్ఛార్జ్కి ఎంత పూర్తి బాధ్యత ఉంటుందో నన్ను అంత పూర్తి బాధ్యురాలుగా చేయడం, ఆ మందిరంలో ఒక దీపస్తంభంలాగా మూలస్తంభంలాగా దేవుడు వాడుకునేవాడు. ఈ లోపల హార్ట్ ప్రాబ్లంతో ఉన్న ఈయనకి మరలా కరోనా వచ్చిందండి. కరోనా పోయింది. కరోనా పోయిన తర్వాత ఈ కరోనా టైంలో ఏం చేశారంటే గ్రామంలో మలాస కాసేసేవారు. కాసేస్తే ఈ మందు అలవాటు ఉంది కదండి, ఈ మందు అలవాటు ఉండడంలో ఈ సారా కూడా తాగడానికి అతను అలవాటు పడిపోతే అలాగే డెంగ్యూ వచ్చిందండి. డెంగ్యూ వచ్చి ఊపిరితిత్తులు పాడైపోయినాయండి. పాడైపోయి ఆయన కూడా చనిపోయారు. చాలా బాధాకరమైన జీవితం అండి. తల్లిని కోల్పోయాను, తండ్రిని కోల్పోయానండి. బాబు పుట్టిన 2 సంవత్సరాలకు అత్తయ్య గారు చనిపోయారు. వివాహం అవ్వకముందే మామయ్య గారు చనిపోయారు. ఇలా కుటుంబం సాగుతుంది, కానీ జీవితంలో సంతోషం ఆనందం అన్నది కరువైపోయిందండి. అడవులో ఏముంటుందండి, అడవులో కటిక చీకటే, అడవులో పులులు సింహాలు భయమే. ఎలాంటి పరిస్థితుల్లో నిజంగా ఎంతో కన్నీరు కాచుకుని ప్రభువా నేను నా స్థితి ఇలా ఉందేంటి, నా కొడుకు నేను ఎలా బ్రతకాలి, పెద్దోళ్ళు అండలేదు, మనుషుల సహకారం లేదు, జీవితం ఇంత దారుణంగా ఉందేంటి అని బాధపడి దేవుడికే బాగా వినిపించుకునేదానండి. అలా వినిపించుకుని నేను కోనపైపేట జోసెఫ్ గారు అంటే ఫిలిప్ గారు చర్చ్ అని ఉంటుందండి,
పాస్టర్ గారి ద్వారా వెళ్తే ఆ పాస్టర్ గారు అన్నారు, అమ్మ మీరు సేవకురాలు అవుతారండి అని చెప్పారండి. చెప్తే నేను నన్ను, ఏంటి పాస్టర్ గారు, తల్లి పోయింది, తండ్రి పోయాడు, జీవితాంతం తోడుండి భర్తని కోల్పోయానండి, నేను సేవకురాలను అవుతానని చెప్తున్నారు టై గారు మీరు అనేసి నేను ఆయన అన్నానండి. అన్న తర్వాత ఆ పాస్టరమ్మ గారు ప్రవచిస్తుందండి. ఆవిడ నన్ను ప్రార్థన చేస్తాండి, అమ్మని కౌరంపించండి అండి. చర్చిలో ఉన్నట్టు దానికి కౌరంపించి ఆమె ప్రార్థన చేసి ఆవిడ అన్న, అమ్మ మీకు దేవుడు సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు, మీకు అన్ని ద్వారాలు తలుపులు తెరవబడుతున్నాయి, దేవుడు మిమ్మల్ని తల్లిగా నియమించబోతున్నాడు అనేక మందికి, మీరు చింతపడకండి అని చెప్పారండి. నేను దేవుడికి బాగా మరిపెట్టుకునేదాన్ని, ఎందుకంటే ఇంక ఒంటరిని అయిపోయాను కదా. తండ్రి ఏ మనుషులు కూడా నా దగ్గర ఉండట్లేదు, తల్లి దగ్గర తండ్రి దగ్గర ఉండాలనుకున్నాను, వాళ్ళ దగ్గర ఉండడానికి నాకు అర్హత లేదు, వాళ్ళు నాకు దూరం అయిపోయారు, భర్తతో ఉండడానికి కూడా నాకు అధికారం లేదు, ఆయన కూడా నన్ను విడిచి వెళ్ళిపోయాడు తండ్రి, నాకు సమస్తం నువ్వే అని నిజంగా చాలా మనోవ్యాకులు. నా దుఃఖం నిజంగా ఆ దేవుడికే తెలుసండి. అమ్మ, నాన్న, అక్క, భర్త, అత్తయ్య, మావయ్య అందరూ చనిపోయారు, దేవుడు ఎందుకు బతికించలేదని ఎప్పుడు అనుకోలేదమ్మా? అనిపించలేదండి. నాకేంటంటే ఒంటరిని అయిపోయానేంటి అన్న ఒక బాధ తప్ప దేవుడు వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోయాడని ఏం బాధపడలేదు. అయితే ఒంటరిని అయిపోయినా ఒక్కరండన్నా లేదు నాకు ప్రభువా అని అనుకుని, ఇంకా నాకు మనుషుల మీద ఇష్టం తగ్గిపోయిందండి, ప్రేమ తగ్గిపోయింది. ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకోవడం, ఒంటరిగా ఉండి పాటలు పాడుకోవడం, వాక్యం చదువుకోవడం, అలా చేయడం జరుగుతుందండి. అలా చేయడం జరుగుతుంటే ఈ లోపల దేవుడు భాషల వరాలు, దర్శనాలు, ఇంకా బాగా పరిశుద్ధాత్మ స్పిరిట్ ఇంకా తక్కువ ఉండదండి. ఇంకా ఎప్పుడు కూడా అగ్ని అలా మండుతానే, దేవుడు వెలుగు అలాగ నా కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతానే, ఆయన నిలువెత్తు స్వరూపం నా కళ్ళ ముందు అన్నట్టుకే నిజంగా నాకు కనపడుతుందండి. అక్కడ నుండి నేను రాజపాలెం రావడానికి గణేశులు రాంబాబు గారు చాలా ఆయన ప్రోత్సహించారండి. ప్రోత్సహిస్తే అప్పుడు నాకు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవండి. భర్త చనిపోయాడు, భర్త చనిపోతే కుటుంబం పోషించబడాలి, మా అబ్బాయికి నాకు కూడా కళ్ళు సరిగ్గా కనిపించవు కదండి, ఇద్దరికే చెరుకు 6,000 పెన్షన్ వస్తుందండి. ఆ పెన్షన్ తినే మేము బ్రతకాలి తప్ప ఏమీ లేదండి. అయితే నాకు ఇచ్చిన కట్నం 1/2 ఎకరం పొలం అన్నమాట అండి. 1/2 ఎకరం పొలంలో 12,000 ఆదాయం వస్తుందండి సంవత్సరానికి. అయితే ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలంటే డబ్బులు కావాలి, డబ్బులు కావాలంటే ఇప్పుడు ఎవరైనా ఎంతవరకు సహాయం చేస్తారు? 10 మంది సహాయం చేస్తే 10 మనిషికి 10,000 సహాయం చేస్తారు, మనిషికి 20,000 సహాయం చేస్తారు. నాకు పునాది కూడా అవ్వదు ప్రభువా అని నేను చాలా బాధపడి యాతన పడిదాన్ని. అయితే నాకు దర్శనంలోనూ ప్రే హౌస్ అని చెప్పేదండి భాషలో, ప్రే హౌస్ అని భాషలో చెప్పేదండి. అది చెప్తుంటే దైవాత్మ చెప్తుంటే నేను అనుకుని ఇదేంటి ప్రే హౌస్ అని చెప్తుంది ఏంటి, నాకు ఇల్లే లేదు. ఒకరోజు నాకు ఎక్కడో ఒక కొండ మీద ఇల్లు పైన ఇంకొక గుడారం వేసినట్టు కనిపించిందండి. కనిపిస్తే ఇదేంటి నేను అనుకున్నాను, ఆ ఇల్లు నాదని నేను మనసులో అనుకున్నాను, నాకు సొంత ఇల్లే లేదు, నాకు ప్రే హౌస్ ఎలాగొస్తుంది అనేసి అనుకున్న తర్వాత నిజంగా అనుకునేదానండి, సేను అమ్ముకుని ఇల్లు కట్టుకుని కన్నా కుర్రోని తీసుకుని ఏదో ఒక అనాథాశ్రమం ఉన్న చర్చిలోకి వెళ్ళిపోయి పిల్లోని ఆశ్రమంలో పెట్టేసి ఆ చర్చిలో ఉండి దేవుని ప్రార్థించుకుందాం ఇలా అనిపించేదండి. ఇంకా మనుషులతో ఉండకూడదు, నా రక్త సంబంధాలు అందరినీ వదిలేద్దాం, ఎందుకు ఈ గణేశ్లోళ్ళ కుటుంబంలో పుట్టాను, రాజపాలెం అమ్మాయి కింద ఉన్నాను కానీ ఎందుకు ఉపయోగం ఏముంది, నేను ఏమీ సాధించలేదు పుట్టాను కానీ మనుషుల్ని పోగొట్టుకున్నాను, ఒంటరిదాన్ని అయిపోయాను, ఏ ముఖం పెట్టుకుని రాజపాలెం వెళ్ళాలి, నాకు ఇలాగ అనిపించేది. కానీ ఎప్పుడు చనిపోవాలని ఆశ లేదు, కానీ చనిపోవాలన్న తలంపు ఎప్పుడు కలగలేదు. కానీ సువార్త చేయాలి, ప్రార్థనా పరురాలుగా అనేకుల కోసం దేవుని పాదాల దగ్గర విన్నవించి మొరపెట్టుకోవాలన్న ఒక తలంపు మాత్రం బాగా గట్టిగా ఉందండి. ఎక్కువ పాటలు పాడడం అంటే చాలా ఇష్టం, కనిపించకపోయినా సరే పెద్ద ఫోన్లో వాక్యం చదివేస్తానండి, బైబిల్ యాప్ పెట్టుకుని యూట్యూబ్లో పాటలు వింటాను. ఇంకా రాత్రి పగలు కూడా దైవ జ్ఞానం ఒక ప్రత్యేకమైన జీవితమే నిజంగా దేవుడు నాకు ఇచ్చాడని చెప్పడానికి
చాలా సంతోషపడుతున్నానండి. శరీర జీవితం తక్కువే కానీ ఆత్మీయ జీవితం అయితే చాలా ఎక్కువ అండి. నా దగ్గర నేను ప్రార్థించడానికి నిలబడితే 10 మంది నాతో కలిసి ప్రార్థించే వాళ్ళని దేవుడు తీసుకొచ్చేస్తాడండి. పొలం 20 లక్షలకే పొలం అమ్మేసుకున్నానండి. నాకు కట్నం ఇచ్చిన పొలం అమ్మేసుకుని ఆ పొలంలో కింద ఇల్లు పైన చర్చు. మరి ముందు భవిష్యత్తుకు ఎలాగా, మా కుటుంబం పోషణ ఎలాగా అని ఎప్పుడు మీకు అనిపించలేదమ్మా? నాకైతే ఆలోచన కలగలేదండి. దేవుడి ఇల్లుంటే దేవుడి బిడ్డలు కూడా నాతో ఉంటారు, నాతో కలిసి ఎదురాళ్ళు వస్తారు ప్రార్థన చేసుకోవడానికి. నా గ్రామం నాకెంతో సహాయం చేసింది. నాకు 2 సెంట్ల స్థలం ఉచితంగా ఇచ్చారండి. నాకు ఎంతో సహాయం చేసింది. నా గ్రామస్తులను కొంతమందినైనా దైవరాజ్యానికి నడిపించాలి, సువార్త ప్రకటించాలి. నేను ఒక అసమర్థురాలిలాగా చేతకందానిలాగా ఉండకూడదు. దేవుడిచ్చిన వరాలు, దేవుడిచ్చిన తలాంతులు ఉన్నాయి, దేవుడిచ్చిన దర్శనాలు ఉన్నాయి కదా, అవి ఎప్పుడూ కూడా భూమిలో పాతి పెట్టకూడదని దేవుని మాటలు సెలవిస్తున్నాయి కదా, అది మంచం కింద కొంచెం కింద పెట్టకూడదు. దేవుడు తలాంతులు ఇవ్వకపోతే, దేవుడు దర్శనాన్ని ఇవ్వకపోతే, దైవాత్మ నాలో లేకపోతే దేవుడు నన్ను బ్రతికించడు కదా. నన్ను బ్రతికించాడంటే దేవుని పరిచర్య కోసమే బతికించాడు. కాబట్టి ఎలాగైనా సరే దేవుడు పరిచర్య చేయాలని నేను ఆశపడ్డానండి. మా సొంత అన్నయ్య గారే ఏదో ఒక చర్చికి వెళ్ళిపోతే బాగుంటుంది, నీకు మందిరం ఎందుకమ్మా, కొన్ని డబ్బులు ఉంటే దాచుకుంటే నువ్వు నీ కొడుకు తిని బతుకుతారు, మేము ఎంతవరకు చూస్తాము మిమ్మల్ని అని అన్నా సరే నేను వినలేదండి. 3 రోజులు చాలా పట్టుబట్టానండి. నాకు చర్చి కడితేనే కానీ కుదరదు అని నేను గృహప్రవేశం అయినా సరే నేను ఇంట్లోకి రాలేదండి. నాకు కింద ఆల్టెక్ చేయించొద్దు, నాకు పైన మందిరం కట్టేయండి. నేను నా దేవుడు, నేను ఆ మందిరంలో ఉంటే నేను మిమ్మల్ని ఏం అడుగుతలేదు కదా, అది పాడైపోయేది ఏమీ కాదు, పైన నేడు ఉంటే కింద చల్లగా ఉంటుంది ఇలా కూడా ఒప్పించానండి. మా బ్రదర్స్ అంటే మా పెద్దనాన్నగారు అబ్బాయిలు అందరూ కూడా పూజ చేసుకుంటారు. కృష్ణుడు ఆలయం మా పెద్దనాన్నగారు కట్టించారు, రామాలయం ఒకటే మా పెద్దనాన్నగారు కట్టించారు. మా వాళ్ళు అందరూ కూడా పూజలు చేసుకుంటారు. అయితే ఒకటండి, ఒక ఆడపిల్ల సేవలోకి పరిచర్యలోకి వస్తే వెనకాలలో అంగీకరించడండి. కానీ ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ముందు వాళ్ళ హృదయం తెరిచాడండి, వాళ్ళని ఒప్పించాడండి. అంటే బ్రదరు సహోదరు మీరు ఎలా అంటారంటే, సేవా పరిచర్య చేయాలంటే పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే మనకి ఏ మాత్రం కూడా పని జరగదండి. ఆ పని ఆగిపోతుంది. ఆత్మదేవుడు అంటూ ఉంటే ఎలాంటి వ్యక్తినైనా సరే కదిలించగలడండి, హృదయం తెరవగలడండి, మనసు మార్చగలడండి, మన పని చేయించగలడండి. నిజానికి కార్యం నిజంగా వాళ్ళ హృదయం తెరవబడ్డ నాకు చాలా సంతోషం అనిపించిందండి. వాళ్ళు ఒప్పుకోరండి. ఏంటంటే మన కుటుంబంలో ఒక ఆడపిల్ల ఏటి యేసు ప్రభు సువార్త ఏటి, పాస్టర్ కింద ఉండడం ఏంటి, ఈ ఆంధ్రలకి తిరిగి వెళ్ళి ప్రార్థన చేయడం ఏంటి, ఇలాగాళ్ళు ఇవన్నీ ఆలోచిస్తే ఈ మందిరం కట్టడానికి అవకాశం లేకపోనండి. అయితే దేవుడు ఏంటంటే ముందే వాళ్ళ కన్నుల్ని వెలిగించాడు. వెలిగించి నా మార్గానికి, యోహాను గారు ఎలాగైతే మార్గానికి త్రోవను సరళం చేశాడో దేవుడు ముందు ఆదిలో నుంచి పైన ఉన్న వాళ్ళందరినీ కొట్టుకుంటూ వచ్చాడు. వాళ్ళందరూ కూడా అంగీకరించారు. అంగీకరిస్తే ఇలాగా మందిరం ఇదంతా కూడా అన్నయ్య గారే ఏర్పాటు చేసి ఆయన ఇల్లు మందిరం కూడా 6 నెలల్లో కంప్లీట్ చేసాడండి దేవుడు కదా. నాకు ఇల్లు ముఖ్యం కాదు, నాకు దేవుడు మందిరం ముఖ్యం, నాకు మందిరమే బాగోవాలి అని నేను చాలా నా ఆశని కూడా దేవుడు తీర్చడం అందరూ ఆమోదించారండి. మా గ్రామస్తులు అందరూ కూడా నాకు ఈ స్థలం ఇవ్వడం వల్ల చాలా సంతోషించారండి. అందరూ కూడా నిజంగా చెప్తున్నాను, ఈరోజు ఏ రాజకీయ నాయకుడికి లేనంత నెట్వర్క్ ఈ ఊర్లో దేవుడు నాకు ఇచ్చాడంటే నేను కేవలం ప్రభువులో ఉన్నాను కాబట్టి నేను గౌరవించబడుతున్నానని చెప్తున్నాను బ్రదరు. నిజంగా చెప్తున్నానండి. ఆ పరిశుద్ధాత్మడు ఆకర్షణ లేకపోతే నేను బ్రతికే ఉండను. నన్ను బ్రతికించి సువార్త కోసం వాడుకుంటున్నాడు. చాలామంది త్రాగుడు వల్ల మగవాళ్ళు చనిపోతున్నారు, ఆడవాళ్ళు విధవరాళ్ళు అయిపోతున్నారు. మా ఊళ్ళో కూడా చాలామంది ఆడవాళ్ళు విధవరాళ్ళు ఉన్నారు. నాకు అనిపిస్తుంటుంది నిజమైన భక్తి అంటే ఈ గోళ్ళు కట్టుకుని ప్రార్థన చేసుకుని పాటలు పాడుకుని వాక్యం చదువుకోవడమేనా? ఒక విధవరాలకి ఆదరణగా తోడుగా సహకారిగా ఉండలేకపోతున్నానండి. ఒక విధవరాలకి ఆశీర్విచ్చే అవకాశాన్ని దేవుడు ఎప్పుడు ఇస్తాడు? ఒక విధవరాలకు ఆహారం పెట్టి ఆ విధవరాలకు ఒక వస్త్రం ఇచ్చి ఆ విధవరాలు ఉండడానికి ఒక చిన్న నీడని ఏర్పాటు చేస్తే ఎంత బాగుంటుందో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేనే మనుషులు అందరినీ కోల్పోయాను. తల్లి పోయింది,
తల్లి ప్రేమ ఎలా దొరుకుతుంది? తండ్రి పోయాడు, తండ్రి ప్రేమ ఎలా దొరుకుతుందండి? భర్త పోయాడు, భర్త లేని వాళ్ళకి అండ ఎవరు ఉంటారు? తోడు ఎవరు ఉంటారండి? ఎవరు సహాయపడతారండి? నాకు అనిపిస్తుంది నేను ఒక అనాథని, నా బిడ్డ కూడా ఒక ఏకాకి లాంటి వాడే. ఎప్పటికన్నా సరే ప్రాణం పోయేలోపు ఈ తల్లి తండ్రి లేనోళ్ళకి, ఈ భర్త లేనోళ్ళకి ఆశ్రయం కల్పించాలా అని ఒకే ఒక్క ఆశ అండి. మాకున్న పెన్షన్లో తిని మిగిలిన ఏదన్నా ఉంటే శుక్రవారం ఆరాధన ఉపవాస ప్రార్థన పెట్టుకుంటామండి, ఆదివారం ఆరాధన పెట్టుకుంటాం, మంగళవారం రాత్రి వాక్యం చెప్తానండి. ఆ దేవుడు నా ప్రయాసని నా శ్రమని గుర్తించి 25 మంది సంఘ బిడ్డలను ఇచ్చాడండి. ఆ సంఘ బిడ్డలు కూడా నాకు ఎప్పుడూ కుడిభుజలాగా ఉంటారండి. నాకేం కావలసినా సరే తెచ్చి పెడతారండి. చాలా ప్రేమగా నన్ను చూసుకుంటున్నారండి. నాకు దేవుడి పరిచర్యలు అయితే చాలా ఆనందంగా ఉంది. కానీ ధనం ఉన్నా కూడా నాలా పరిచర్య చేయలేరండి. కానీ నేను ఒకటే ఎప్పుడు దేవుడిని కన్నీటితో ప్రార్థించి అడుగుతాను, ప్రభువా నా గ్రామం క్షేమంగా ఉండాలి, నా సంఘ బిడ్డలు బాగుండాలి. ప్రతిదినం కూడా నేను రాత్రి పగలు కూడా నాకు మేలు చేసిన గ్రామానికి ఎప్పటికైనా నా ద్వారా న్యాయం జరగాలి. కొన్ని ఆత్మలైనా రక్షించబడాలి ప్రభువా, కొంతమంది అయినా నీ రాజ్యానికి వారసులు కావాలి. నీ పరలోక పట్టణంలో నాతో పాటు కొంతమందినైనా తీసుకొచ్చే అవకాశాన్ని దేవుడు నాకు ఇవ్వాలి అని నేను ప్రభువుని అడుగుతానండి. ప్రతి ఉదయం కూడా 7 గంటలకు ప్రార్థన చేస్తానండి. ఈ మైక్స్ ఆన్ చేసి మొత్తం ఊళ్ళో గ్రామస్తులందరికీ కూడా వినబడుతుందండి. రాత్రులు కూడా 7 గంటల నుంచి ఒక అరగంట వరకు ప్రార్థన చేస్తానండి. గ్రామస్తులందరికీ వినబడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మాకు ఈ సమస్య ఉంది, మాకు ఈ ఇబ్బంది ఉంది, మాకు ఈ నీరసం ఉంది, అమ్మ ప్రార్థన చేయి, అమ్మ ప్రార్థన చేయని అందరూ అడుగుతారండి. కానీ నేను బలహీనురాలనే, కానీ దేవుడు బలవంతుడండి. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు కాబట్టి నన్ను ఆయన సిలువ నీళ్ళలో పెట్టి అనేక మంది కోసం ప్రార్థించే వాక్శక్తిని నాకు ఇచ్చాడండి. నిజానికి ఒక మాటలో చెప్తాను, ధనం లేకపోయినా సరే దైవాత్మ నాకు తోడుంటే నేను ఎక్కువ పరిచయం చేస్తాను. మనకులాంటి వాళ్ళు దైవ సేవ అంటే ఏంటి, దైవభక్తి అంటే ఏంటండి? తల్లిదండ్రులు లేని పిల్లల్ని ఆదరించాలి, విధవరాలను పరామర్శించాలి, వారి ఇబ్బందులో సహకరించాలని దేవుని మాటలు చెప్తున్నాయి. క్రియలు లేని విశ్వాసం మృతమని. క్రియ లేనప్పుడు ఎంత భక్తి చేసినా వ్యర్థమే. కాబట్టి ఏంటంటే మనము పుచ్చుకొనిటి కంటే ఇచ్చేవారిగా ఉండాలని ఒక పెద్ద ఆశ అండి నాకు. ఏంటంటే మా గ్రామానికి నేను నిజంగానే ఒక నక్షత్రంలాగే ఉండాలనుకుంటున్నాను. నేనేమి దాచుకోవాలి, సంపాదించుకోవాలి, పోగు చేసుకోవాలని నేను సేవ పరిచర్యలోకి రాలేదండి. నేను దాచుకోవాలి, పోగు చేసుకోవాలని ఆలోచన ఉంటే ఈ మందిరం కోసం నా సొంత ధనాన్ని కూడా నేను ఖర్చు పెట్టినాను. నాకు ఒకటే కోరిక ఏంటంటే ఎప్పటికన్నా సరే దేవుడి సేవలో నిలబడాలి, దేవునికి ఒక హతసాక్షిని అయిపోవాలి. హతసాక్షిని అయిపోయినా సరే దేవుని ప్రత్యక్షత, ఆయన పరిశుద్ధాత్మ ప్రజల్లోకి కనిపించాలి, ఆయన నిజస్వరూపం అందరిలోనూ కూడా కనబడాలి. అంటే నేను మొదటి దేవుని కోసం నిలబడాలి. నేను నిలబడితే నన్ను నిలబెట్టడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని నేను ఖచ్చితంగా నమ్ముతానండి. ఏది శాశ్వతం కాదు, ఏమీ పట్టుకెళ్ళేది ఏమీ లేదండి. తల్లి పోయిందండి, తండ్రి పోయాడు, భర్త పోయాడండి, రేపు నా నేడే నన్ను వదిలేసి వెళ్ళిపోతుందండి. ప్రాణం అన్నాలో సువార్త చేస్తానండి, ప్రాణం అన్నాలో దేవుడి కోసం బతుకుతానండి, ఉన్నంతలోనే దైవ సేవ చేస్తానండి. ఒకటే, నేను అందరిలాగా సేవ చేయాలని అనుకోవట్లేదండి, దేవునికి ఇష్టమైన సేవ చేయాలనుకుంటున్నానండి. నేను పౌలు గారిని కూడా నేను మాదిరిగా తీసుకుంటలేదండి. నేను ఒకటే దేవుడిని అడుగుతాను, ప్రభువా నీ దర్శనం లేని సేవ ఎందుకయ్యా, నీ స్వస్థత వరం లేని సేవ ఎందుకు, నీ ప్రవచన వరం లేని సేవ ఎందుకయ్యా? నేను దేవుడిని ఇలాగ అడుగుతానండి, ప్రభువా నీ ప్రేమను పంచలేని సేవ ఎందుకయ్యా, నీ క్రియలు చేయలేని సేవ ఎందుకయ్యా తండ్రి? ఆది అపోస్తలుల కాలంలో కూడా పేతురు యోహానులు వెళ్ళిపోతుంటే వాళ్ళ కచ్చిపు నేల మీద పడితే స్వస్థత కలిగిదండి. ఆ పరిశుద్ధాత్మ అనే ఒక వరం ఉంటే సేవ ఎలాగైనా చేయొచ్చండి. ఆ దైవశక్తి అనే ఒక వరాన్ని మనం సంపాదించుకోవాలండి. ఆ దేవుని దగ్గర మనం ప్రాధాయపడి ఆత్మ విషయమై దీనులు అయితేనే పరలోక రాజ్యం వారిదన్నాడు. ఆ దీనత్వాన్ని దేవుడు ఇస్తేనే పరలోక రాజ్యం వెళ్తామండి. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళ దేవుడు చూస్తారట. కాబట్టి ఏంటంటే నేను ఇప్పటి వరకు రేపు జూన్ 15వ తారీఖుకి సంవత్సరం అవుతుందండి మందిరం ఏర్పరచుకో. ఈ సంవత్సర కాలంలో కూడా
నా పరిచర్య ఏ ఆటంకం లేకుండా దేవుడు జరిగించాను. ఒక్క రూపాయి కూడా నేను అపహరించలేదని. నేను దేవుడికి నమ్మకంగానే చేయాలనుకుంటున్నాను. నా ప్రాణం ఉన్నంత కాలం, నాకు దేవుడి శక్తినిచ్చినంత కొలది, ఓపిక ఇచ్చినంత కొలది నేను పరిచర్య చేస్తాను. ఒకటే, ధనం అయితే శాశ్వతం కాదు, కానీ దైవజనులైనా దైవ సేవకురాళ్ళైనా బైబిల్ని పాటించి సేవ చేస్తే ఖచ్చితంగా ఆయన చిత్తంలో, ఆయన రాజ్యంలోకి వెళ్తామండి. సేవకులుగా ఉండి, ఇప్పుడు నేను సేవకురాలుగా ఉండి స్వార్థపరురాలు అయిపోయి సంఘం ఇచ్చిన ధనాన్ని నేను అపహరిస్తే దేవుడు రేపు నన్ను లెక్క అడుగుతాడు. ఎవరిచ్చిన ధనం అయినా సరే దేవుని పని నిమిత్తమే వాడి, విధవరాళ్ళకైనా తల్లిదండ్రులు లేని బిడ్డలకైనా. లేదు కదా, ఎవరైనా రోగగ్రస్తులు ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి వైద్యం చేయించాను. లేదు కదా, ఏదైనా ఆశ్రమాలు ఉన్నాయనుకోండి, అలాంటి వాళ్ళకి ఏదైనా మేలు చేసి ఉపకారం చేసేవారికైనా ఉండాలి. కానీ దేవుని ధనాన్ని అపహరిస్తే ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు. మీరు సిరికి దేవునికి దాసులు కానేరని బైబిల్ చెప్తుంది. మీరు సంచి కానీ జాలి కానీ తీసుకెళ్ళొద్దని చెప్తాడు. మీ పాదధూళి దులిపేసి ఆ ఇంటికి శుభమని చెప్పేసి వచ్చేయమని దేవుడు చెప్పాడు. కాబట్టి ఏంటంటే నా పరిచర్యకి ఏంటంటే నేను కన్నీళ్ళే పెట్టుగా పెడతానండి. ఆయన పాదాలు పట్టుకుని ఎడతాను. నా సేవను నిలబెట్టు ప్రభువా, నా గ్రామాన్ని కాపాడు తండ్రి. ఎప్పటికన్నా సరే నేను మా గ్రామాన్ని కదిలించగలిగే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఖచ్చితంగా ఇస్తాడని నేను నమ్ముతున్నాను. ఆ ఆత్మే నన్ను నడిపించింది, ఆ ఆత్మే నాకు వాక్శక్తినిస్తుంది, ఆ ఆత్మే నాకు దర్శనమిస్తుంది, ఆ ఆత్మే నన్ను బ్రతికించి నడిపిస్తుంది. ఆ పరిశుద్ధాత్మ ప్రత్యక్షత వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను. లేకపోతే నన్ను ఎప్పుడో అందరూ మర్చిపోతారని చెప్పడానికి నేను సంతోషపడుతున్నానండి. నేను మనుషుల్ని నమ్మను, నేను బైబిల్నే నమ్ముతాను. నేను దేవుణ్ణే ఎక్కువగా అంగీకరిస్తానండి. ప్రతి మాటను కూడా నేను చదువుతాను, ప్రతి విషయాన్ని కూడా నేను ధ్యానించుకుంటాను. నేను దేవుణ్ణి అడుగుతాను. భారము కలిగి సువార్త గింజలు, భారము కలిగి సువార్త గింజలు దున్నిన ఎదలో చల్లెడి వారిని, దున్నిన ఎదలో చల్లెడి వారిని పంపుము దేవా, పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. తాగుబోతు తాగి తాగి జీవితాన్ని పాడు చేసుకుంటాం. వ్యభిచారం చేసి జీవితాన్ని పాడు చేసుకుంటారు. పరలోకం అనే ఒక పట్టణం ఉంది, ఎలుగనే ఒక రాజ్యం ఉంది. నీతి యథార్థత అనే ఒక పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని మనుషులు మైమర్చిపోతున్నారని. కానీ ఆత్మరక్షణ లేకపోతే అగ్నిలోకి వెళ్ళిపోతాం. ఆ ఆరని అగ్నిలో యుగయుగాలు కూడా కాల్తానే ఉండిపోతామని ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. కానీ దేవుడు సుందరమైన పరలోక పట్టణం బంగారంతో కట్టాడని, అక్కడ దేవదూతలు పరిశుద్ధులు 24 పెద్దలు ఉంటారని, వాళ్ళతో కలిసి ఆయనను స్తుతిగానం చెయ్యొచ్చని, ఇక్కడున్న యాతనలు అక్కడ ఉండవని ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. ప్రజల మనోనేత్రం మూయబడిపోయి ఉందండి. ఈ యుగ సంబంధమైన దేవత ఏంటంటే దేవుని దగ్గరికి రానివ్వట్లేదు. కాబట్టి ఏంటంటే పరిశుద్ధాత్మ ఉంటేనే ఆత్మ విడుదలవుతుంది. పరిశుద్ధాత్మ ఉంటేనే ఆకర్షించబడతారు ప్రజలు. ధనం ఖర్చు పెట్టినా ప్రజలు ఆకర్షించబడరు. మన మాటలు మానవ స్వరం ఏమాత్రం పనికిరాదు. పరిశుద్ధాత్ముడే కార్యాలు చేయాలి, పరిశుద్ధాత్ముడే జయాన్ని ఇవ్వాలి, పరిశుద్ధాత్ముడే సమస్తాన్ని నెరవేర్చగల శక్తిమంతుడని నేను చెప్పగలుగుతున్నాను. దేవుడు నాకు భాషల వరాన్ని ఇచ్చాడు, దర్శనాలు కూడా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. నాకు పరిశుద్ధాత్మ శక్తి అనుభవం ఆ వరాన్ని ప్రభు ఇచ్చాను. ఆ పరిశుద్ధాత్మ వారం ఇచ్చిన గురించే ఒక స్త్రీనైనా భయపడకుండా దైవ సేవ సువార్త పరిచర్య చేయడానికి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ధనం అయిపోతుంది, డబ్బులు అయిపోతాయి, మీటింగ్ పెడితే, ప్రార్థన పెడితే, కూటం పెడితే అని ఎప్పుడు కూడా భయపడను. నేను దేవా, నీవు నాకు ఇవ్వగల శక్తిమంతుడు, ఆకాశము నుండి మన్నాను కురిపించిన దైవమా, నీవు సమస్త కార్యాలు చేయగలవు తండ్రి అని నేను దేవుని వేడుకొని దేవుని ప్రార్థించుకుంటాను.